శివుడు తన నిజమైన భక్తుల వెంటే ఎప్పుడు ఉంటారు అనే దానికి ఈ కథనే నిదర్శనం. ఈ కథలో శివుడు అక్కడున్న ప్రజలందరికీ తన భక్తుడి గురించి తెలియజేయడానికి ఒక మహత్యం చేస్తాడు. ఏంటా మహత్యం అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ మహాదేవుడి యొక్క ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక కథలోకి వెళ్తే దక్షిణ భారతదేశంలోని చిదంబరంలో సెందనార్ అనే ఒక శివభక్తుడు ఉండేవాడు. అతను ఎంతో పేదవాడైనప్పటికీ పూరి గుడిసెలో ఉన్నప్పటికీ ప్రతిరోజు శివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే ఆయన తినేవాడు. అలా ఒక రోజు శివుడు సెందనార్ను పరీక్షించాలని అనుకుంటాడు. శివుడు అలాగే ఒక భక్తుడి రూపంలో సెందనార్ ఇంటికి వెళ్లి, బాబు నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు కొంచెం ఆహారం పెడతారా అని అడుగుతాడు. అప్పుడు సెందనార్ వెంటనే ఏమీ ఆలోచించకుండా తన ఇంట్లో ఉన్న అన్నం ఇంకా కొద్దిగా బెల్లం వేసి ప్రసాదాన్ని చేస్తాడు. ఇక ఆ ప్రసాదాన్ని రెండుగా చేసి ఒక భాగమేమో ముందుగా శివుడికి పెట్టి ఆ తర్వాత మిగిలిన రెండో భాగం శివుడి రూపంలో ఉన్న అతిథికి పెట్టాలని అనుకుంటాడు. అలా సెందనార్ పెట్టిన ఆహారాన్ని అతిథి రూపంలో ఉన్న శివుడు త్వరగా తిని ఇంకా కావాలని అడుగుతాడు. అప్పుడు వెంటనే సెందనార్ తాను తినాలనుకున్న ఆ భాగాన్ని కూడా సంతోషంగా అతిథికి ఇస్తాడు. ఆ అతిథి సంతోషంగా ఆహారం తిని సెందనార్ కు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా ఆ రోజు రాత్రి సెందనార్ తన దగ్గర ఉన్న ఆహారాన్ని కూడా అతిథుల కోసం ఇచ్చి తాను మాత్రం ఉపవాసం ఉంటాడు. అలా శివుడు సెందనార్ యొక్క భక్తిని, అతిథుల పట్ల తనకున్న గౌరవాన్ని కూడా చూస్తాడు. ఇక ఆ ఊర్లో ఉండే రాజు కూడా శివుడు అంటే ఎంతో భక్తి కలవాడు. అలా రాజు ప్రతిరోజు చిదంబరం నటరాజ ఆలయాన్ని సందర్శించి శివుడిని పూజించేవాడు. రాజు భక్తికి శివుడు సంతోషిస్తే నటరాజ విగ్రహం యొక్క గజ్జలు కొద్దిగా కదిలేవి. అలా గజ్జలు కదిలినప్పుడు రోజు కూడా శివుడి ఆశీర్వాదం పొందినట్లు అనుకుంటాడు. కానీ ఆ రోజు సాయంత్రం రాజు పూజ చేసిన తర్వాత కూడా విగ్రహం గజ్జలు కదలలేదు. దాంతో రాజు నిరాశ చెంది తన రాజభవనానికి తిరిగి వెళ్లాడు. ఇక పడుకునే ముందు రాజు రోజు కదిలే స్వామి గజ్జలు ఈ రోజు ఎందుకు కదలలేదు, నేనేమైనా అపరాధం చేశానా అని ఆలోచిస్తూ శివుడిని స్మరిస్తూ మెల్లిగా నిద్రలోకి వెళ్తాడు. అలా ఆ రాత్రి శివుడు రాజు కలలో కనిపించి, నీవు చింతించకు భక్త, నేను నిజమైన భక్తుడికి సహాయం చేయడానికి వెళ్ళాను. నా గొప్ప భక్తులలో సెందనార్ అనే భక్తుడు ఉన్నాడు. అతను నన్ను భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడు కాబట్టి నేను కాదనలేకపోయాను. నువ్వు కూడా అతన్ని కలిసి నీ గౌరవాన్ని తెలియజేయాలి అని చెప్పి శివుడు కలలో మాయమవుతాడు. ఇక వెంటనే ఆ రాజు నిద్రలోంచి లేస్తాడు. ఆ మహాదేవుడు కలలో చెప్పినట్లుగా ఎలాగైనా ఆ భక్తుడిని నేను కనిపెట్టాలి అని అనుకొని తన భటులను వెంటనే పిలిచి, భటులారా మీరు వెంటనే సెందనార్ అనే శివ భక్తుడి గురించి వెతకండి అని ఆజ్ఞాపిస్తాడు. రాజుగారి భటులు కూడా అలాగే రాజవారు అని చెప్పి సెందనార్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఉదయం పూజారులు నటరాజు ఆలయం తలుపులు తెరుస్తారు. వారికి అక్కడ ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే నటరాజ విగ్రహానికి పెట్టిన నైవేద్యం చెల్లా చెదురుగా పడి ఉంటుంది. అప్పుడు ఆకాశం నుండి ఒక దైవవాక్కు ఇలా వినిపిస్తుంది, సెందనార్ నాకు ఆహారం ఇచ్చాడు, నేను కడుపు నిండా తిన్నాను అని వినిపిస్తుంది. ఈ విషయాన్ని పూజారులు వెంటనే రాజు దగ్గరికి వెళ్లి చెప్పారు. అప్పుడు రాజు వెంటనే తన మనుషులను పంపి, నా కలలో శివుడు చెప్పింది నిజమే, ఇక గొప్ప భక్తుడైన సెందనార్ను ఎలాగైనా కనుగొనాలి అని అందరికీ ఆజ్ఞాపిస్తాడు. రాజు కూడా ఆ భక్తుడికి తన గౌరవాన్ని తెలియజేయాలని సాక్షాత్తు ఆ శివుడే తన ఇంటికి వెళ్లి అనుగ్రహించారు. ఎలాగైనా నేను ఆ పరమ భక్తుడిని చూడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఎవరు కూడా సెందనార్ను కనిపెట్టలేకపోయారు. ఆ సమయంలో చిదంబరం నటరాజాలయంలో తిరువాదురై పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడున్న భక్తులందరూ అందంగా అలంకరించిన నటరాజ విగ్రహాన్ని రథంపై ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అలా ఊరేగిస్తున్న రథం సడన్ గా పట్టణం మధ్యలోకి రాగానే ఆగిపోయింది. ఇక అది అక్కడి నుండి అస్సలు కదలకుండా ఉంటుంది. బలవంతులైన మనుషులు ఏనుగులతో లాగించినా కూడా అది మాత్రం కదలకుండా అలాగే ఉంటుంది. దాంతో అందరూ ఆందోళన చెందుతుండగా మళ్లీ ఆకాశం నుండి దైవవాక్కు ఇలా వినిపిస్తుంది, గొప్ప భక్తుడైన సెందనార్ పాట పాడితేనే రథం కదులుతుంది అని వినిపిస్తుంది. ఇక ఊరేగింపు చూస్తున్న సెందనార్ ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. నేను కేవలం నా స్వామి ఒక్కడు ఉన్నప్పుడు మాత్రమే పాట పాడాను, కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నేనెలా పాడను అని అనుకుంటాడు. కానీ ఇది సాక్షాత్తు ఆ ప్రభు ఆజ్ఞ కాబట్టి తప్పకుండా పాడాల్సిందే అని పాట పాడడం మొదలు పెడతాడు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న రథం ముందుకు కదులుతూ ఉంటుంది. దాంతో అక్కడున్న ప్రజలందరికీ రాజుగారికి సెందనార్ ఎవరో తెలిసింది. అప్పుడు వెంటనే అందరూ అతనికి నమస్కరించారు. రాజు కూడా సెందనార్ కు తన గౌరవాన్ని తెలియజేసి పాదాభివందనం చేస్తారు. సెందనార్ పాడిన ఈ కీర్తనలను తిరుపల్లాండు అని పిలుస్తారు. సెందనార్ పట్ల గౌరవానికి గుర్తుగా తిరువాదురై పండుగ సమయంలో చిదంబరం నటరాజ ఆలయంలోని శివుడికి ఎప్పుడూ కూడా తన భక్తుడు పెట్టిన కాళీ అనే నైవేద్యాన్ని తప్పకుండా సమర్పిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి.